చాలా మంది చాలా ప్లేసెస్ కమెంట్ చేశారు, కాకపోతే మేము వచ్చింది డెహ్రాడూన్. ఫ్లైట్ దిగంగానే సెల్ఫ్ డ్రైవ్ జీప్ బుక్ చేసుకుని ఎడికెళ్ళి డైరెక్ట్ లంచ్ చేసామని చెప్పేసి పికోలో కేఫ్కి ఉండే టేస్ట్ అయితే పిచ్చిలేసిపోయింది. అందుకేనేమో గూగుల్ అనిగన రివ్యూలు ఉన్నాయి. డెహ్రాడూన్ 2.5 గంటలు ట్రావెల్ చేసి మసూరికి అయితే వచ్చినుండే. ప్లేస్ అయితే మస్తు ఉంది. మసూరిలో అయితే పెద్దగా చేయడానికి ఏమి ఉండదు డార్లింగ్, మౌంటైన్స్ ని చూసుకుంటే ఎంజాయ్ చేయడం అంతే. నాకు ఈ మౌంటైన్స్ ఐస్ ఇవన్నీ నచ్చవండి. హ్యాపెనింగ్ ప్లేస్ లో ఉండాలి రాబోయే అని అనిపిస్తుంది. కాకపోతే మా మమ్మీకి మౌంటైన్స్ అంటే లైఫ్ అంటే ప్రతిసారి మనకు నచ్చింది చేయడం కాదు కదా డార్లింగ్, కొన్నిసార్లు మనకు నచ్చిన వాళ్ళ కోసం కూడా చేయాల్సి వస్తుంది కదా. ఈ ముగ్గురు కాంబినేషన్ లో ట్రిప్ కి వెళ్తే ఎట్లుంటారు రాబోయే అని నాకు కూడా ఒక పాయింట్ లో అనిపించింది. నేనైతే ఒక 20,000 వెనకకి వెళ్ళిపోయినా. ఏ టెన్షన్ లేదు, ప్రశాంతమైన వాతావరణం. ఎస్పెషల్లీ ఈ ప్లేస్ మా మమ్మీకి బాగా నచ్చింది. చూస్తూనే చీకటి అయిపోయింది. అలా ముసుగు దొంగల్లాగా మేము ముగ్గురం చీకట్లో వాక్ కి బయలుదేరి. దగ్గరలో బ్రిటిష్ కాలం నాటి బేకరీ ఉందనంటే వెళ్తూ అలా ఒక లుక్ వేసుకుని ఉండే. దిస్ బేకరీ వాజ్ సిన్స్ 1895. అన్ని బాగున్నాయి కానీ సిటీ ఇక్కడ 8 వరకే క్లోజ్ అంట. సార్ బేకరీస్ క్లోజ్ సార్ అంటే టుగో తీసుకుని వెళ్ళి ఇంట్లో కూర్చొని తిని గుడ్ నైట్ చెప్పుకున్నాం.